వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ట్రెండ్కి స్వాగతం. ఈరోజు అయితే మనము బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను. ఓకేనా? ఇలా జాకెట్ను ఇలా పట్టుకోవాలి. పట్టుకొని ఇలా మడత పెట్టుకోండి. పెట్టి దీన్ని ఇలా బ్లౌజ్ పైన పెట్టండి. ఇలా బ్లౌజ్ పైన ఇటు ఒక హాఫ్ ఇంచు, ఇటు ఒక హాఫ్ ఇంచు బ్లౌజ్ కన్నా ఎక్కువ కట్ చేసుకోండి. నేను వీడియో చూపించేలాగా చేయండి. ఓకేనా? ఇది పొడుగు అంటారు, జాకెట్ పొడుగు. ఇది వెడల్పు. జాకెట్ అడుగు భాగం పట్టుకొని ఇలా పెట్టండి. ఇది ఎంత ఇక్కడికి ఉంది కదా, దీనికన్నా 1 ఇంచు ఎక్కువ పెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ మధ్యలో వచ్చే కుట్ల కోసము. ఎప్పుడైనా మనము బ్లౌజును ఇలా తీసుకొని పైన భాగంకి ఒక గీత ఇట్లా పెట్టి కింది నుంచి ఇట్లా ఒక గీత గీసుకొని, ఎందుకంటే మన భుజాల పైన ఎంత ఉందో ప్లస్ మెడ ఎంత పోతుందో తెలుసుకోవడానికి ఇలా గీసుకొని దీన్ని ఇలా ఒక టంచన్ మందం ఇక్కడ కుట్టుకాడ ఎక్కువ తీసుకోండి. ఇప్పుడు ఇది ఎంత ఉంది? 7 ఉంది. 7 పెట్టండి. ఇప్పుడు ఇది 3 ఉంది. 3కు కొంచెం హాఫ్ ఇంచ్ ఎక్కువ కలుపుకొని పెట్టండి, ఎందుకంటే కుట్ల కోసం. ఇప్పుడు చంక చూసుకోవాలి. చంక చూడాలంటే ఇక్కడ కొంచెం ఒక హాఫ్ ఇంచు ఎక్కువ కుట్ల కోసం వదిలాలి. వదిలి ఎంత ఉంది? 7 ఉంది. 7 అంటే లోపల నుంచి ఇట్లా ఒకటి ఉంటుంది కదా, అది పెడితే 7.5 ఉంటుంది. 7 పెట్టుకోవాలి. దీన్ని ఇలా గీసుకోండి. తర్వాత సంకను రౌండ్గా చేసుకోండి. ఇక్కడ 1 ఇంచు వచ్చేలా చూసుకుంటే చాలు. మనకి భుజం వచ్చేసి 3 ఉంది. 3 ఉంటే మనం ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి కుట్ల కోసం అన్నమాట. 3.5. ఇప్పుడు వెనుక భాగం కోసం వీపు దగ్గర ఇక్కడ ఇట్లా పెట్టుకొని ఇటు కొంచెము హాఫ్ ఇంచ్ అంతా కుట్ల కోసం ఉంచాలి. ఇటు హాఫ్ ఇంచ్ అంతా ఇది కుట్ల కోసం ఉంచాలి. ఓకేనా? దీన్ని ఇలా రౌండ్గా తీసుకొని గీయాలి. ఓకేనా? ఇప్పుడు మనము ఈ వెనుక భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. కొంచెము మనము ఒక మార్క్ పెట్టుకున్న దానికన్నా ఇతని నుంచే కట్ చేసుకోండి, ఎందుకైనా మంచిది. కటింగ్ మొత్తం అయిపోయినాక ఇగో ఇలా వస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనం మధ్యలో ఒక కుట్ల కోసం వేసుకుంటాం కదా, వాటి కోసం భుజం పైన కరెక్ట్ సంకలో తీసుకొని ఒక 4 ఇంచులు
గీత గీసుకోండి, ఎందుకంటే ఇక్కడ కుట్టు వస్తుంది. సేమ్ అలాగే ఇటు కూడా 4 ఇంచులు తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్?